గమనించాలి, పరిశుద్ధత దేవుడు మెచ్చే లక్షణం. పరిశుద్ధత దేవుని యొక్క లక్షణం. పరిశుద్ధత మానవుడు తప్పక కలిగి ఉండాల్సిన లక్షణం. అంతే కదండి. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారిని దేవుడు మెచ్చుకుంటాడు. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారు దేవుణ్ణి చూస్తారు. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారు ఈ లోకమును విడిచిన తర్వాత శ్రేష్టమైన పరలోక రాజ్యంలో యుగయుగాలు ఆనందంగా జీవిస్తారు. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఉండేది పరిశుద్ధులు, పరలోక రాజ్యంలో ఉండేది నీతిమంతులు, పరలోక రాజ్యంలో ఉండేది పరిశుద్ధత. దేవుడు మెచ్చుకునే లక్షణం పరిశుద్ధ జీవితం అండి. మరి మనలో ఎంతమంది పరిశుద్ధంగా జీవిస్తున్నాం? ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడం అంత ఈజీ కాదు. అందుకు ఎంతో కష్టపడాలి, ఎంతో ప్రయాసపడాలి, దేవుడి మీద ఆధారపడాలి. ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో వారు పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు సహాయం చేస్తారు. వారు పరిశుద్ధంగా జీవిస్తారు. ఫలితంగా రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు, శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకుంటారు, శ్రేష్టమైన బహుమతిని పొందుకుంటారు. రేపటి దిన యుగయుగాలు ఆనందిస్తారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచించేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాం, నీతిగా జీవిద్దాం, దేవుడి మెప్పును పొందుకుందాం. రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యంలో యుగయుగాలు ఆనందిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.